బైబిల్లో నాకు డౌట్ ఉంది, అడగాలా? అడుగుడు. ఆనందించి ఆనందించి ప్రభు నందు ఆనందించి అంటే ఏంటిది? డుడు నువ్వు అడిగింది కరెక్టే. ఆనందించుడి ఆనందించుడి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి పిలిపి 4:4 ఉంది. అయితే ఈ ఆనందము చాలా మంది భ్రమపడుతున్నారు. అరే మేము చర్చికి పోతున్నాము, అరే మిగతా విషయంలో ఏదో నామకార్థ క్రైస్తవులాగా బ్రతుకుతామని చాలా మంది క్రైస్తవులు ఈ విషయంలోనే మేము ఏదో దేవుని అందు ఆనందించము. ఇది రాంగ్. ప్రభునందు ఆనందించడం అంటే ఏంటంటే ఆయనకి ఇష్ట ప్రకారంగా నడుచుకోవాలి. ఆయనలో మనం ఆనందించాలి. ఆయనలో ఆనందించడం అంటే ఏంటంటే చాలా మంది ఏదో పోయి బయటికి మేము ఏదో చేస్తున్నాము అనుకుంటారు, కానీ అది రాంగ్. దేవుని అందు ఆనందించాలంటే ఆయన వాక్యం మన హృదయంలో ఉండాలి. ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి. ఆయనలో మనం జీవించాలి, ఆయన మనలో జీవించాలి. ఇది నిజమైన ఆనందం. ఎప్పుడైతే క్రీస్తు నీలో ఉంటాడో అది నిజమైన ఆనందం. నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటావు. దీనికి అర్థం, ఈ వాక్యానికి అర్థం ఇదే. ఆనందం అంటేదా? నాకు ఇన్ని రోజులు తెలియదమ్మా. ఆనందం అంటే ఆడుకోవడము, మమ్మీ డాడీ చెప్పిన మాట వినకపోవడము, అదే ఆనందం అనుకున్నా. కానీ ఈ రోజు నుంచి నేను దేవుని సన్నిధికి వెళ్ళి, సండే స్కూల్కి వెళ్ళి పాటలు అన్ని వాక్యాలు నేర్చుకుంటామమ్మా. దేవునిలో ఆనందిస్తా. థ్యాంక్ యూ మమ్మా.